బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి లోకేష్ నేటి నుంచి 6 రోజుల పాటు రిపబ్లిక్ ఆఫ్ దక్షిణ కొరియాలో అధికారికంగా పర్యటించనున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా దక్షిణ కొరియా ఆహ్వానం మేరకు ఈ నెల 11 వరకు ఈ పర్యటన సాగనుంది. పర్యటనలో భాగంగా నేడు రాజధాని సియోల్లో నిర్వహించే ఇండియా డయాస్పోరా ఆత్మీయ సమావేశంలో పాల్గొని అక్కడి భారతీయులు, తెలుగువారితో లోకేష్ ముచ్చటిస్తారు. 6 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో దక్షిణ కొరియాకు చెందిన వివిధ మంత్రిత్వ శాఖల ప్రతినిధులతో పాటు ఎల్జీ కెమ్, సియోల్ సెమీ కండక్టర్స్, హ్యోసంగ్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థల అధినేతలతో మంత్రి లోకేష్ ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి లోకేష్ నేటి నుంచి 6 రోజుల పాటు రిపబ్లిక్ ఆఫ్ దక్షిణ కొరియాలో అధికారికంగా పర్యటించనున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా దక్షిణ కొరియా ఆహ్వానం మేరకు ఈ నెల 11 వరకు ఈ పర్యటన సాగనుంది. పర్యటనలో భాగంగా నేడు రాజధాని సియోల్లో నిర్వహించే ఇండియా డయాస్పోరా ఆత్మీయ సమావేశంలో పాల్గొని అక్కడి భారతీయులు, తెలుగువారితో లోకేష్ ముచ్చటిస్తారు. 6 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో దక్షిణ కొరియాకు చెందిన వివిధ మంత్రిత్వ శాఖల ప్రతినిధులతో పాటు ఎల్జీ కెమ్, సియోల్ సెమీ కండక్టర్స్, హ్యోసంగ్ లాంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థల అధినేతలతో మంత్రి లోకేష్ ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చించనున్నారు.